నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. టీమిండియాలో యువ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి యువ క్రికెటర్లు తమ దూకుడైన ఆటతో జట్టులో కీలక స్థానాన్ని సంపాదించగా తాజాగా ఐపీఎల్లో తన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్న సూర్యవంశీకి ఐర్లాండ్తో జరిగే T20 సిరీస్లో తుది జట్టులో అవకాశం ఇవ్వాలని అభిమానులు గట్టిగా కోరుతున్నారు. అయితే తొలి మ్యాచ్కి ముందు టీమిండియా మేనేజ్మెంట్ ఈ అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వ్యక్తిగత ప్రతిభ ఎంత ఉన్నా ఇప్పటికే జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను కేవలం కొత్త వారికి అవకాశం కల్పించేందుకు పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాట్లాడుతూ సూర్యవంశీ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసించినప్పటికీ జట్టు సమతూకమే తమకు ప్రధానమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లను తప్పించి కొత్త ఆటగాడిని తీసుకోవడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిభకు తగిన సమయంలో అవకాశం తప్పకుండా లభిస్తుందని, అయితే జట్టు ప్రయోజనాలు నిలకడైన ప్రదర్శనకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీమిండియా మేనేజ్మెంట్ మరోసారి స్పష్టం చేసింది. దీంతో ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో మరింత పెరిగింది.